గంజాయి అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏదో రూపేణా గంజాయి అక్రమ రవాణా సాగుతూనే ఉంది. తాజాగా పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యాన్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. 74 లక్షల విలువైన 735 కేజీల గంజాయిని పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం చుట్టూకూడి గ్రామానికి చెందినటువంటి మురళీ బాలకృష్ణన్ తుని పట్టణానికి వచ్చి సన్యాసిరావు అనే వ్యక్తి ద్వారా సుమారు 735 కేజీల గంజాయిని 21 బస్తాలలో లోడ్ చేశాడని, చెన్నైకు చెందిన మహమ్మద్ అలీకి ఇచ్చేందుకు శివ అనే వ్యక్తి తీసుకువెళ్తున్నాడన్నారు. పోలీసులకు అనుమానం రాకుండా వ్యాన్ వెనుక కంటైనర్లో గంజాయిని ఉంచారని తెలిపారు. క్లోజ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసి గట్టిగా ప్యాక్ చేస్తారు. ఇందులో పెద్ద పెద్ద మూట ప్యాక్ చేస్తారు. నార్మల్గా 2 kg రెగ్యులర్ ప్యాకింగ్, పెద్ద మూట ప్యాక్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్ ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్. నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ మీద మన దగ్గరే కలుపుకల్లు టోల్ ప్లాజా దగ్గరే ఎస్ఐ గారి ద్వారా ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఇది ఐచర్ వెహికల్. ఈ వెహికల్ చెక్ చేస్తే ఇందులో 735 కేజీ 735 కేజీ గాంజా దొరికింది. ఈ వెహికల్తో ఉన్న ఒక ముద్దాయి బాలకృష్ణ, ఇతను ఇక్కడ నుంచి చెన్నై నుంచి వచ్చారు. అతను రెడ్ హిల్స్ చెన్నై నుంచి వచ్చారా, అటు నుంచి ఒక పర్సన్తో పాటు వచ్చారు, శివ పర్సన్తో పాటు వచ్చారా. వీళ్ళిద్దరు పోయి నర్సీపట్నం లోపల అక్కడ ఒక పర్సన్ సన్యాసిరావుతో బండి అప్ చెప్పి వాళ్ళ ద్వారా బండిలో గాంజా లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎంత గాంజా పట్టుకొని చెన్నైకి వెళ్తున్నారా. చెన్నైలో కూడా ఈ శివ గారికి కొంచెం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది, అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు గాంజాకి. సో ఇంతకుముందు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. చెన్నైలో కేసు ఉంది, అదేవిధంగా మన దగ్గర ఏరవంచి పిఎస్లో కేసు ఉంది ఇతను బాలకృష్ణ మీద. అదేవిధంగా శివ మీద కూడా పాత కేసెస్ ఉన్నాయి. సో ఈ యాజ్ ఆఫ్ నా ఒక అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అన్ని అక్యూజ్ గురించి క్లూస్ ఉన్నాయి. ఫర్దర్ మన టీం పంపించి వాళ్ళకి అరెస్ట్ చేస్తాము. చెన్నై పోలీస్ శాంతో కూడా అరెస్ట్ చేస్తాము. టోటల్ 74 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దగ్గరే ఈ మేజర్లీ కల్పరు టోల్ ప్లాజా, అదేవిధంగా జీలుగుమిల్లి దగ్గర టోల్ ప్లాజా. ఇది కాక వచ్చిన వెహికల్కి సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఉంటాము మనము. వారంలో 2-3 సార్లు సర్ప్రైజ్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వస్తే దీని మీద కూడా చెక్ చేస్తాము. కొన్నిసారి వెహికల్ డ్రైవర్ బిహేవియర్, అదేవిధంగా వెహికల్ నెంబర్ ప్లేట్ ఆర్ఎస్ అవుట్ సైడ్ వెహికల్ చూసుకొని మనము సడన్గా ఆపుతూ ఉంటాము. దీని మీద మనకి లోపల చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విదిన్ డిస్ట్రిక్ట్ ఆల్సో మనకి ఇంతకుముందు ఉన్న టౌన్స్లో కూడా మనకి టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఎస్సీబీ వాళ్ళు కూడా తిరుగుతున్నారా. లోకల్ కన్జంప్షన్ ఏదైనా ఉంటే దీనికోసం కూడా ప్రత్యేక చర్య తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2 monthsలో కూడా మనం 4 పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూడా మీటింగ్ పెట్టాము రిగార్డింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి గాంజా కన్జంప్షన్ చేయకూడదు. ఎస్సీబీ ద్వారా కూడా 14500 ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఈ నెంబర్ గురించి మనం మొత్తం జిల్లాలోనే, ఈ జిల్లాలో టోటల్ మనము ఇంతకుముందు 200+ హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్లో కూడా ఈ హోర్డింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ సెంటర్స్ దగ్గరే, ఆశ్రమ్ సెంటర్ దగ్గరే అలాంటి హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. దాట్ ఎవరికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ 14500 నెంబర్ మీద ఫోన్ చేసి మనం తెలియజేస్తారా. కాలేజెస్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఫిల్మ్స్ చూపించడం జరిగింది. ఇలాంటి గాంజాకి సేవనం చేస్తే ఏ విధంగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి, అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. గాంజా కోసం మనకి ట్రాన్స్పోర్టేషన్ మీద అరకట్టడం, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లోకల్లీ, ఇది కాక అవేర్నెస్ టు స్కూల్స్ అండ్ కాలేజ్ కూడా జరుగుతూ ఉంటుంది.